కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దేవుని ప్రేరణ అనేది చాలా గొప్పది. దేవుని యొక్క నడిపింపు అనేది చాలా గొప్పది. ఎందుకంటే మనం నిర్ణయాలు తీసుకుని, మనం ప్రణాళికలు వేసుకుని, మనం నడిచే దారి ఒక్కొక్కసారి ముళ్ళగుంపకుండా వెళ్ళొచ్చు. కొన్నిసార్లు మనము పడిపోవచ్చు, కొన్నిసార్లు అది మనకి హానికరంగా ఉండొచ్చు. కానీ దేవుని చిత్తము లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుంటుందంటే, అది చాలా సందర్భాలలో అది మనకి హాని కలిగించిన, మనకు అపాయం వచ్చినా దేవుడు మరణానికి తీసుకుని వెళ్ళడు, లేదా భయంకరమైన పరిస్థితిలోనికి, పాతాళపు అనుభవంలోనికి తీసుకుని వెళ్ళడు. ఏం చేస్తాడు అంటే, ప్రతి పరిస్థితిలోనూ ఆయన మనకి కాపుదల కాస్తాడు, లేదా ఒక అద్భుతమైన పాఠాన్ని మనకు వివరిస్తాడు, మన స్వభావాన్ని రూపాంతరపు దిశలోనికి తీసుకుని వెళ్తాడు. నేను ఈ విషయాన్ని ఎందుకని చెప్తున్నాను అనంటే, దేవుని ఆత్మ చేత చెప్పబడే ప్రతి ఒక్క అంశము చాలా గొప్పది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేరణ చేత దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థనాపూర్వకముగా చెప్పబడిన ఏ యొక్క వాక్యమైనా సరే అది గొప్పదైన ఆనిముత్యము కంటే కూడా మంచిది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. నేను చాలా సార్లు ఈ యొక్క ఉపమానాన్ని, యేసుప్రభు చెప్పిన ఉపమానాన్ని మీతో చెప్పాను. ఏంటి అనంటే, పరలోక రాజ్యము దేనిని పోలి ఉన్నది అనంటే, ఒక వర్తకుడు ఒక మంచి ముత్యాన్ని వెతకటం కోసం తన ఆస్తినంతా కూడా అమ్మివేసిన విధంగా పరలోక రాజ్యం ఉంది అని అంటాడు. హల్లెలూయా. ఒక వర్తకుడు ఏం చేస్తాడు అనంటే, మంచి ముత్యం కోసం వెతుకుతాడు. ముత్యాలు చాలా దొరుకుతాయి మార్కెట్లో. తక్కువ రేటు పెట్టుకున్నా దొరుకుతాయి, ఎక్కువ రేటు పెట్టుకున్నా దొరుకుతాయి. కానీ వర్తకుడు ఏం చేస్తాడంటే, తానే స్వయంగా ఒక ముత్యాన్ని వెతకటం కోసం బయలుదేరతాడు. సాధారణంగా మంచి ముత్యాలు, మేలైన ముత్యాలు ఎక్కడ దొరుకుతాయంటే, సముద్రపు గర్భంలో లేకపోతే సముద్రపు అడుగున దొరుకుతాయి. దానికోసం వెళ్ళాలి అనంటే సమయాన్ని వెచ్చించాలి, దానికోసం వెళ్ళాలి అనంటే ధనాన్ని వెచ్చించాలి, దానికోసం వెళ్ళాలి అనంటే ధైర్యాన్ని కూడా చూపించాలి. అంటే ఒక మంచి ముత్యం వెతకడానికి ఎంత కష్టపడాలో, అదేవిధంగా దేవుని నోట నుండి వచ్చిన ఏ యొక్క మాట అయినా సరే అది మంచి ముత్యము కంటే కూడా 100 రెట్లు ఎక్కువ అని నేను చెప్తాను. కాబట్టి ఆ విషయాలను నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దానికోసం మనం సమయాన్ని వెచ్చించాలి, దానికోసం మనకు ఏదైతే ఇష్టమో దాన్ని వెచ్చించాలి, దానికోసము మంచి ధైర్యాన్ని కూడా మనం కలిగి ఉండి ఆయన సన్నిధిలో నిలబడడానికి మనల్ని మనం తీర్మానించుకోవాలి. హల్లెలూయా. కాబట్టి నేను ఎప్పుడూ కూడా చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఎక్కువగా పరమగీతముల గ్రంథంలో నుంచి నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దాని ద్వారా నేను ఆత్మీయంగా చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాను. దేవునికి దగ్గరగా ఉండటానికి దేవుడు నాకు కృప చూపిస్తూ ఉన్నాడు. అందులో నుంచే ఒక వచనాన్ని చదివి దానిలోని విషయాలను చెప్పాలి అని చెప్పేసి నాకు ఈ రోజున ప్రేరణ కలిగింది. అదేమిటి అనంటే, పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. మనం చాలా సార్లు 2-3 వారాల బట్టి ఆ యొక్క వచనాన్ని చదువుకుంటున్నాం. ఈ రోజు కూడా చదువుకుందాము. నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకు ఉండవలెను. హల్లెలూయా. ఇందులో షోలమతి ఆయన మంద దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన మంద అంటే ఏంటి అనే విషయాలు పోయినసారి మనం తెలుసుకున్నాం. అలాగే ఆయన మందని ఆయన ఎక్కడ మేపుతాడు అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఎక్కడ మేపుతాడు అనంటే, మంద కాపరుల గుడారముల యొద్ద ఆయన తన మందని మేపుతాడు. అయితే ఆయన తన మందకి పెట్టే మేత ఏంటి, గడ్డి ఏంటి, ఆ యొక్క ఆహారం ఏంటి అనంటే దాని గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసము అనంటే అబ్రహాము యెహోవా ఈరే అనే అనుభవంలోనికి వెళ్ళిపోయాడు. ఎక్కడ? మోరియా కొండ మీద ఆయన దేవుడు చూపించిన ఆ యొక్క స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఏమన్నాడు అనంటే, తన కుమారుడైన ఇస్సాకుని బలిగా అర్పించమని చెప్పి, దహన బలిగా అర్పించమని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆయన తన ఆస్తిలో లేకపోతే తనకున్న ఎడ్లలో, తనకున్న గొర్రెలలో, తనకున్న ఆవుల మందలో, తనకున్న గాడిదల మందలో దేనినైనా సరే నేను ఇస్తానని చెప్పి ఆయన అనుకోలేదు. హల్లెలూయా.
ఆయన కొండెక్కి తన సొంత కుమారుణ్ణి, తను ఎంతగానో ప్రేమించిన కుమారుణ్ణి ఆయన తన వెంట తీసుకుని వెళ్ళి కొండవైపుకి వెళ్ళి ఎక్కడైతే తనని అర్పించమన్నాడో అక్కడ ఒక బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి తనని వధించటానికి ప్రయత్నం చేసిన సంగతి మనందరికి బాగా తెలుసు. అంటే ఆయన ఎటువంటి విశ్వాసంలోనికి వెళ్ళాడు అని అంటే, తనకి సమృద్ధి ఉన్నా సరే ఆ సమృద్ధిలో నుంచి దేవునికి ఇవ్వాలని అనుకోలేదు, కానీ దేవుడు ఏదడిగాడో అదే ఇవ్వాలనుకున్నాడు. హల్లెలూయా. యెహోవా ఈరే అని అంటే దాని అర్థం దేవుడే చూసుకొనును. అంటే అది నా దగ్గర లేదు అని అర్థం. అది నా దగ్గర లేదు, దేవుడే చూసుకుంటాడు. ఇస్సాకు అడిగినప్పుడు అది నువ్వే అని చెప్పొచ్చు అబ్రాహాము, కానీ ఆయన ఏమన్నాడు అని అంటే యెహోవా ఈరే అంటే ఆయనే చూసుకుంటాడు అనే విషయాన్ని పలికాడు తప్ప అది నువ్వే అనే విషయాన్ని పలకలేదు ఆయన. ఎందుకనంటే దేవుడే చూసుకుంటాడు ఆయన దహన బలికి. ఆయన ఇస్సాకుని అర్పించాలన్నా, లేకపోతే పొట్టేల్ని అర్పించాలన్నా, ఇంకా వేరే ఏదైనా అర్పించాలన్నా అదంతా కూడా ఆయనే చూసుకుంటాడు అనే విశ్వాసంలోనికి వెళ్ళిపోయాడు. ఆయన సమృద్ధి కలిగిన జీవితంలో ఉన్నా గానీ, ఆయన తన దగ్గర పని వాళ్ళు అనేక మంది ఉన్నా గానీ వారందరి వలన ఆయనలో ధైర్యము పుట్టలేదు. కేవలము దేవుని వలన మాత్రమే ధైర్యము పుట్టింది. హల్లెలూయా. అటువంటి విశ్వాసంలోనికి ఎక్కడైతే మనం తీసుకెళ్తారో, అటువంటి విశ్వాసంలోనికి ఏ కాపరైతే మనల్ని తీసుకెళ్తాడో, అటువంటి విశ్వాసంలోనికి ఏ సంఘం అయితే మనల్ని తీసుకెళ్తుందో ఆ సంఘములోనే ఆయన తన మందను ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిటిని కూడా ఆయన ఆహారంగా తన యొక్క మందకు మేపుతూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా గతంలో మనం తెలుసుకున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనే ఆలోచన నాకు వచ్చింది. ఏమిటి అని అంటే, మధ్యాహ్నమున ఎచట నీడకు వాటిని తోలుదువో అనే విషయాన్ని ఇక్కడ ప్రకటించడం, లేకపోతే షోలమతి ఆలోచించడం అనేది జరిగింది. అంటే మధ్యాహ్నమున నీ మందని ఎక్కడ నీడకు తోలుతావో అని చెప్పేసి. యూదులకైతే ఇది వేరేలాగా అర్థమవుతుంది. మనకు మధ్యాహ్నం అంటే నెట్ట మధ్యాహ్నము, సూర్యుడు నడినెత్తికి వచ్చినప్పుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. దానికి సమయాన్ని కూడా మధ్యాహ్నము 12 గంటల సమయంలో అని చెప్పి మనం అనుకుంటాం. కానీ యూదులకు మధ్యాహ్నము అని అంటే వేరే విధంగా అర్థమవుతుంది. ఏమిటి అని అంటే, యోబు గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ఒకసారి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట రాశారు, మధ్యాహ్న కాల తేజస్సు కంటే కూడా నీ జీవితము అధికముగా కాంతిమయముగా ఉండును అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, చీకటి కమ్మినను అది అరుణోదయ కాంతి వలె ఉంటుంది. చీకటి వచ్చినా గాని ఆ కాంతి పోదు అని చెప్పేసి అంటున్నాడు. చీకట్లో కూడా ఆ కాంతి వెలుగుతూనే ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. చీకట్లో కూడా ఆ కాంతి వెలుగునే ఇస్తుంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యోబుతో ఆ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఎందుకని ఇక్కడ ఈ విషయాన్ని తీసుకొచ్చాను అని అంటే, చీకటి కమ్మినను వెలిగే వెలుగు ఒకటి ఉంది. అది ఏమిటి అని అంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. సూర్యుడైనను చంద్రుడైనను ఆ పట్టణానికి అవసరం లేదు. ఏ పట్టణానికి? యెరూషలేము పట్టణానికి. ఏ యెరూషలేము అది? నూతనమైన యెరూషలేము. పరలోకములో మనం చూడబోయే, మనం ప్రవేశించబోయే నూతన యెరూషలేము పట్టణములో సూర్యుడైనను చంద్రుడైనను దానికి అవసరం లేదు. అక్కడ ఏముంటుందంట? దేవుని మహిమయే ప్రకాశించుచున్నది అని చెప్పేసి రాశారు. ఆ మహిమ గురించే సొలొమోను పరమగీతముల గ్రంథములో రాశాడు. దాన్ని ఏమన్నాడు అని అంటే, మధ్యాహ్న కాలమున నీ మందరుని వెచ్చటకు తీసుకుని వెళ్తావు అని చెప్పేసి, ఎక్కడ నీడకు వాటిని తీసుకుని వెళ్తావు అని చెప్పేసి ఆయన ఆ షోలమతి ద్వారా ఆ మాటలు మనకు వివరిస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, మధ్యాహ్న కాలము అని అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు. హల్లెలూయా.
ఏ మహిమ అండి అది? దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సు. అది మధ్యాహ్న కాలముగా సూచిస్తున్నారు. అంటే ఆ మహిమ ఉన్నప్పుడు చీకటి ఆ మహిమను అంటుకోదు. ఆ మహిమ ప్రకాశించినప్పుడు చీకటి కార్యాలు ఆ మహిమలో జరగవు. ఆ మహిమ ప్రకాశించుతున్నప్పుడు ఆ మహిమ వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు ఇదిగో మనుషులలో చీకటి క్రియలు పనిచేయవు. మనుషులలో చీకటి యొక్క అంధకారపు శక్తులు పనిచేయవు. ఏ యొక్క చీకటి శక్తి, ఏ యొక్క గాలి, ఏ యొక్క అంధకార శక్తి ఆ మనుషులకు ఇక అంటదు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ మధ్యాహ్న కాలమున ఎచట నీడకు వాటిని తోలుదు అని అంటున్నాడు. ఆ మహిమ నీడ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మహిమ అనే విషయాన్ని చెప్పినప్పుడు, ఆ నీడ అనే విషయాన్ని చెప్పినప్పుడు ఇంకొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనందరికీ తెలిసిన కీర్తన 91. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా. ఏ నీడనండి విశ్రమించేవాడు? సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సర్వశక్తుని నీడను విశ్రమించువాడే ఆయన మందలో ఉన్నవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ఈ వాక్యాన్ని, ఈ యొక్క కీర్తనని మనం చాలా ఇష్టంగా చదువుకుంటాం. ప్రతి ఒక్కరికి ఇష్టమైన వాక్యం ఇది. కానీ ఇందులో ఉన్న అర్థాలు మనం తెలుసుకోవాల్సి వస్తే దాంట్లో చాలా విషయాలు మనము ఆత్మీయ జీవితంలో ఎదగడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఎవరైతే దేవుని మహిమలో తిరుగుతూ ఉంటారో, దేవుని మహిమ వెలుగులో తిరుగుతూ ఉంటారో వారు ఖచ్చితంగా సర్వశక్తుని నీడన విశ్రమిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈ లోకంలో నీడకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఒక గృహాన్ని కట్టుకోవాలి, లేకపోతే ఒక షెడ్ వేసుకోవాలి, లేకపోతే మనం నీడలో ఉండాలంటే కనీసం మనకు ఒక గొడుగుంటే గనక మనకు నీడ వస్తుంది. కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేయాల్సి వస్తే గనక మనము మన యొక్క ఆత్మ ఎక్కడ నీడకు వెళ్తుంది అని అంటే దేవుని మహిమలో సర్వశక్తుని నీడన మన ఆత్మ విశ్రమిస్తుంది. మన ఆత్మ విశ్రమిస్తుంది. అలాగ విశ్రమించినప్పుడు జరిగే విషయాలు ఇక్కడ 91వ కీర్తనలో రాశారు. కొన్ని విషయాలు, వాటిని ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క 91వ కీర్తన ఎవరు రాశారు అని అంటే మోషే రాశాడు. ఎవరు రాశారండి? మోషే రాశారు. అంటే దీని 91వ కీర్తన పైన ఎవరు రాశారో రాయలేదు. అయితే 90వ కీర్తన మీరు చదివితే అందులో పైన ఉంటది, చతుర్థ స్కందము నుండి దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని. అంటే 90వ కీర్తన రాసిన వాళ్ళే 91వ కీర్తన కూడా రాశారు అనే విషయము బైబిల్ చరిత్రకారులు చెప్తారు. కాబట్టి 91వ కీర్తన కూడా రాసింది ఎవరు అని అంటే మోషే, దైవజనుడైన మోషే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, 3వ వచనంలో ఉంటుంది, 91:3లో వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. ఎక్కడి నుండి విడిపిస్తాడంట? వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట, ఆయన నిన్ను విడిపిస్తాడా? నీకే తప్పుకోమంటున్నాడా? ఆయనే నిన్ను విడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేటగాడు బలవంతుడా? జింక బలంగా ఉంటుందా? వేటగాడే బలవంతుడు, ఎందుకంటే వాడి చేతిలో బాణం ఉంటుంది. గొర్రె బలంగా ఉంటుందా? సింహం బలంగా ఉంటుందా? సింహమే బలంగా ఉంటుంది. సౌలు బలవంతుడా? దావీదు బలవంతుడా అంటే సౌలే బలవంతుడు. ఇక్కడ వేటగాడు జింకని వేటాడడానికి ప్రయత్నం చేస్తాడు, సింహం గొర్రెని తినడానికి ప్రయత్నం చేస్తుంది. సౌలు దావీదు వెంట పరిగెత్తాడు తనను చంపడానికి. హల్లెలూయా. అంటే వేటగాని ఊరిలో నుండి నిన్ను తప్పించువాడు ఎవడు అనంటే ఆయనే. మన సొంత ఆలోచనల చేత మనం తప్పించుకోలేం. అతని యొక్క వేటగాడు యొక్క గురి ఎటువైపు ఉందో మనకు తెలీదు. వాడు ఏ రకంగా మన పైన దాడి చేస్తాడో మనకు తెలీదు. వాడి యొక్క ప్రణాళికలు ఎలాగున్నాయో, వాడి యొక్క ఆలోచనలు ఎలాగున్నాయో మనకు తెలీదు. కొన్నిసార్లు మన యొక్క ఆలోచన ప్రకారం నడిచి మనం ఏం చేస్తాము అని అంటే మనము ఆ యొక్క వేటగాడు ఊరిలో చిక్కుకుపోతాం. దానికి కారణము మన సొంత ఆలోచనల చేత మనం నడిపించబడ్డమే. ఒకసారి చూడండి, మనకెప్పుడు కూడా చదువుతూ ఉంటాము, సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 27వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదివితే 27వ అధ్యాయము మొదటి నుంచి, తరువాత దావీదు
నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకుని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల సరిహద్దులలో నన్ను వెతుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సౌలు తరుముతూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఎందుకనంటే తనని చంపేస్తాడేమోనని. తన ఇంట్లోనే ఆ యొక్క భోజనపు బల్ల దగ్గర భోజనం చేస్తూ ఉంటే, ఆ భోజనం చేస్తూ ఉండగానే సౌలు తన యొక్క ఈటిని దావీదు మీదకి విసిరాడు. విసిరితే ఎందుకని విసిరాడు అని అంటే, తనని చంపి గోడకు తగిలించాలని, గోడకి గుచ్చేయాలని. అంటే ఆ ఆయుధంతో పాటు దావీదు వెళ్ళిపోయి దేనికి గుచ్చుకుపోతాడంటే గోడకి గుచ్చుకుపోతాడు. అంటే అక్కడికక్కడే ఆయన చచ్చిపోతాడు. సౌలు చేతిలో ఎంత బలం ఉందో మీరు చూడండి. ఒక్క ఈట విసిరితే ఆ మనిషిలో నుంచి ఆ ఈట వెళ్ళి అది గోడ గుచ్చుకుంటుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దావీదుని తరుముతున్నాడు, దాని నుంచి తప్పించుకున్నాడు. దావీదు ఇంకా తరుముతున్నాడు, దాని నుంచి తప్పించుకున్నాడు. ఇంకా తరుముతున్నాడు, దాని నుంచి తప్పించుకున్నాడు. ఇంచుమించు 21 సార్లు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు సౌలు. 21 సార్లు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు ప్రతి పరిస్థితిలో కూడా దావీదుకి సహాయము చేస్తూనే వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు మనం అనేకమైన ప్రమాదాలలో పడిపోతూ ఉంటాం. కారణం ఏమిటి అంటే, ఒక పెద్ద ప్రమాదాన్ని తీసివేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే చిన్న ప్రమాదాన్ని అనుమతిస్తాడు కొన్ని సందర్భాల్లో. నేను చాలా సార్లు ఈ యొక్క ఉదాహరణ మీతో చెప్పే ఉంటాను. ఒక రాజుగారు, ఒక మంత్రి అడవికి వెళ్ళారు వేటాడడానికి. ఎక్కడికి వెళ్ళారండి? అడవికి వెళ్ళారు వేటాడడానికి. రాజుగారు వేటాడతాడు, పక్కనే మంత్రి ఉంటాడు. ఉంటే అప్పుడు ఏం చేశాడు, ఒక దూరంగా ఒక సింహము కనబడితే, సింహమో పందో ఏదో కనబడితే ఈయన బాణం వేశాడు. వేస్తే ఆ బాణము ఏం చేసిందంటే గురి తప్పి తన బటన వేలు మేంచి వెళ్ళిపోయింది. బొటన వేలు మేంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే బొటన వేలు కట్ అయిపోయి రక్తం వచ్చేస్తుంది. రక్తం వచ్చేస్తే అయ్యో నాకు రక్తం వచ్చేస్తుంది అని బాధపడిపోతూ ఉంటే, రాజా దయచేసి మీరు బాధపడొద్దు, ఇది మీ మంచికే జరిగింది అని అన్నాడు ఆయన. ఎవరు? మంత్రి. ఇది మీ మంచికే జరిగింది అని చెప్పేసి అని అన్నాడు. అంటే వెంటనే ఆయనకు కోపం వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆయన బాగా నొప్పితో బాధపడుతున్నాడు. అంత నొప్పితో బాధపడుతూ ఉంటే ఆయన ఏమన్నంటే ఇది మంచిగా జరిగింది అని చెప్పేసి అని అన్నాడు. అప్పుడు రాజుగారికి కోపం వచ్చి గట్టిగా తన్నాడంట కాలుతో. తనితే రథం నుంచి పడిపోయి కింద లోయలోకి వెళ్ళిపోయాడు మంత్రి. ఇక ఆ మంత్రిని పట్టించుకోకుండా ఈయన వెళ్ళిపోయి ఏం చేశాడంటే, ఇలాగ ఏదో ఒకటి వైద్యం చేయించుకుందాం అని చెప్పేసి అలా ముందుకెళ్తా ఉంటే కొంతమంది మనుషులు ఆయనకి కనిపించారు. వాళ్ళు ఎవరు అని అంటే కోయ జాతి వాళ్ళు, అడవుల్లో నివసించే కోయ జాతి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆయన చుట్టుముట్టేశారు. చుట్టుముట్టేసి ఆయన్ని బంధించి తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరిని? రాజుగారిని బంధించి తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళిపోయి ఏం చేశారు అని అంటే, ఆయనని తమ దేవతకి బలి ఇవ్వడానికి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టారు. కాళ్ళు చేతులు కట్టేసి పడుకోబెడితే ఇక ఆయన అనుకున్నాడు, నా పని అయిపోయింది, నా జీవితంలో ఇదే నాకు చివరి గడియ అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు ఏంటంటే అలా బలిచ్చే ముందు ఏదైతే బలికి పడుకోబెట్టారో దాన్ని అంతటా కూడా వాళ్ళు చూస్తారు, అంటే పరీక్షిస్తారు. ఒకవేళ ఏదైనా చిన్న తేడా ఉంటే ఆ బలిని స్వీకరించింది దేవత అని చెప్పేసి వాళ్ళు పరీక్షిస్తే ఈయన బొటన వేలు తెగిపోయి ఉంది, రక్తం వస్తుంది బొటన వేలు కింద. కాబట్టి వీటికి గాయం ఉంది, ఈ గాయం ఉన్న బలిని మనం అర్పించకూడదని వాడిని వదిలేశారు. ఎవరో రాజుని ఆ కోయ వాళ్ళు వదిలేశారు. అప్పుడు అర్థమైంది మంత్రి ఎందుకని ఆ విషయం చెప్పాడు. అప్పుడు అర్థమైంది రాజుగారికి మంత్రి ఆ విషయం ఎందుకు చెప్పి, అనవసరంగా నేను మంత్రిని కొట్టాను, తిట్టాను, ఆయన్ని తన్నేశాను, లోయలో ఎక్కడ పడిపోయాడో నాకు తెలియదు, అయ్యో నేను చాలా పెద్ద తప్పు చేశానని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే కొంత దూరం వచ్చిన తర్వాత మంత్రి ఎదురయ్యాడు. ఎదురైతే, అయ్యా మంత్రి గారు మీరు చాలా మంచి మాట చెప్పారు, ఈ బొటన వేలు తెగినప్పుడు అది మంచికే జరుగుతుందని చెప్పారు, అది నేను గమనించలేకపోయాను, మిమ్మల్ని కొట్టాను, నన్ను క్షమించండి అని అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, లేదండి మీరు కొట్టడం కూడా మంచిదే అని అన్నాడు. హల్లెలూయా. ఎందుకనండి అని అంటే, వాళ్ళు మిమ్మల్ని బలి ఇవ్వకపోతే తర్వాత నేనే కదండి బలి అయిపోయేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమైందండి మీకు? వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తే తర్వాత బలిచ్చేది ఎవరినే?
నన్నే, అందుకని మీరు కొట్టడం కూడా మంచిదే, నేను ఎక్కడికో వెళ్ళి పడిపోయాను, వాళ్ళ కంట్లో నేను పడలేదు అని చెప్పేసి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. పెద్ద ప్రమాదాన్ని తప్పించడానికి దేవుడు కొన్నిసార్లు చిన్న ప్రమాదంలో కింద తీసుకుని వెళ్తాడు. మనం ఆ చిన్న ప్రమాదాన్ని కూడా మనం ఏమనుకుంటామంటే ఇది పెద్ద ప్రమాదంలా ఉంది, దీని నుంచి తప్పించుకోవాలని కొన్నిసార్లు ప్రయత్నం చేస్తాం. అదే దావీదు చేశాడు ఇక్కడ. దావీదు ఏం చేశాడు అంటే, సౌలు నన్ను చంపక మానడు, ఏదో ఒక దినం నన్ను చంపేస్తాడు, నన్ను వెతుకుతున్నాడు. ఆయనకి ఫిలిస్తీన్ల మీద శత్రుత్వం లేదు, లేకపోతే మోయాబీల మీద శత్రుత్వం లేదు, అమోరీల మీద శత్రుత్వం లేదు, నన్ను చంపాలనే ఉద్దేశాన్ని ఆయన పెట్టుకున్నాడు. కాబట్టి నేను తప్పించుకుని పారిపోతాననుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుడు ఎప్పుడైనా సౌలు చేతిలో పడేటట్టుగా దావీదుని చేశాడా అంటే చేయలా. ప్రతిసారి కూడా ఆయన రక్షిస్తూ వచ్చాడు. ప్రతిసారి కూడా ఆయన రక్షిస్తూ వచ్చాడు. ఆయన యొక్క రక్షణ ఆయనకి ఎప్పుడూ కూడా వస్తూనే వచ్చింది. కానీ ఈయన ఏమనుకున్నాడంటే సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఈయన చేతుల్లో నుంచి పారిపోయి ఎక్కడో ఒకదొక తలదూచుకుంటే ఈయన నన్ను వెతకడం మానేస్తాడు అని అనుకున్నాడు. దానివల్ల ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. ఇదే సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 1వ వచనం నుంచి ఒకసారి చదివితే అక్కడ పెద్ద నష్టం జరిగింది. దావీదును అతని జనులను 3వ దినమందు సిగ్లకునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ కూడా చెరపట్టుకుని చంపక వారిని తీసుకుని వెళ్లిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణముకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా ఏడ్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దావీదు ఎక్కడైతే ఫిలిస్తీన్లో ఉన్నాడో అక్కడ సిగ్లగ్ అనే పట్టణంలో తన యొక్క సైన్యాన్ని అంతటినీ కూడా వేసుకుని అక్కడ ఉండడం జరిగింది. ఒకనొక దినమున ఆయన యుద్ధానికి వెళ్లి మరలా తిరిగి వచ్చేసినప్పుడు మధ్యలో 3 రోజుల యొక్క గ్యాప్ వచ్చినప్పుడు ఈ యొక్క మోయాబీలు ఏం చేశారు అని అంటే, శత్రువులు ఏం చేశారు అని అంటే, వారి యొక్క ఇంటి మీద పడి వారి భార్యలను, వారి యొక్క ఆస్తులను, వారికున్న వస్తువులన్నిటినీ కూడా వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయారు. పట్టణాన్ని అంతటినీ కూడా నాశనం చేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే దావీదు తన సైన్యాన్ని వేసుకుని అరణ్యంలో ఉంటే ఆ నష్టం జరిగేదా? జరగదు. ఆయన సౌలు నుండి తప్పించుకోవాలి అనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన కనిపెట్టి ఏమైనా ప్రార్థన చేశాడా అంటే ప్రార్థన. అప్పుడు వరకు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేసిన దావీదు, అప్పటి వరకు ప్రతి విషయంలో కూడా దేవుని మాట విన్న దావీదు, అప్పటి వరకు ప్రతి విషయంలో కూడా దేవుని నడిపింపులో నడిచిన ఆ దావీదు ఏం చేశాడు అని అంటే, ఆయన తన సొంత ఇష్ట ప్రకారం నడిచాడు. అక్కడ ఏమైపోయాడంటే తమ ఆస్తిని అంతటిని కూడా కోల్పోయాడు. సొంత నిర్ణయాలు కొన్నిసార్లు ఏం చేస్తాయనంటే, దేవునికి దూరంగా వెళ్తున్నప్పుడు మనకు మొదట్లో సంతోషంగానే ఉంటుంది, కానీ ఇది రాను 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 ఏమైపోతుందంటే మనల్ని మరణానికి తీసుకుని వెళ్ళిపోతుంది, దుఃఖంలోనికి తీసుకెళ్ళిపోతుంది, నష్టంలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. అంటార్కిటికా ఖండంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మంచే ఉంటుంది, ఎప్పుడు కూడా మంచే ఉంటుంది. మంచు కొండలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ద్రోపు ఎలుగుబంట్లని ఉంటాయి. ఆ ద్రోపు ఎలుగుబంట్లను వాళ్ళు ప్రత్యేకమైన వైద్యంలో వాడతారు. వాటిని పట్టుకోవడానికి వాళ్ళు ఒక పద్ధతిని వాడతారు. ఏంటి అని అంటే, ద్రోపు ఎలుగుబంట్లకి ఎలుక రక్తం అంటే బాగా ఇష్టం. ఎలుకల రక్తం అంటే బాగా ఇష్టం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎలుక యొక్క రక్తాన్ని ఒక కత్తి మీద రాస్తారు, ఎండబెడతారు. ఎండబెట్టినప్పుడు అది ఎండిపోద్ది. మరలా రాస్తారు, మరలా ఎండబెడతారు, అది ఎండిపోద్ది. మరలా రాస్తారు, అది ఎండబెడతారు, అది ఎండిపోద్ది. మరలా రాస్తారు. అలాగా పొరలుగా ఎలుక యొక్క రక్తాన్ని ఒక కత్తికి రాసిన తర్వాత అది ఎంత మందం అయిన తర్వాత ఒక చోట పెడితే ఆ ద్రోపు ఎలుగుబంటి ఏం చేస్తుందంటే దాన్ని తినడానికి వస్తుంది. తినడానికి వచ్చినప్పుడు అది ఎలుక యొక్క రక్తం దానికి చాలా ఇష్టం కాబట్టి అది మంచి బిర్యానీ అనుకుంటుంది, అది మంచి ఆహారం అనుకుంటుంది. వెంటనే దాన్ని నాకడం ప్రారంభిస్తుంది. అలా నాకుతూ ఉండగా ఆ యొక్క రక్తం అంతా కూడా అయిపోద్ది. ఎలుకల యొక్క రక్తం అంతా కూడా అయిపోయిన తర్వాత చివరికి అది ఏమి నాకిద్దంటే కత్తిని నాకడం ప్రారంభిస్తుంది. కత్తిని నాకుతున్నప్పుడు తన నాలుక తెగిపోయి తన రక్తాన్ని తాను తాగుతూ ఉంటుంది. అలా తాగుతున్నప్పుడు అది తన రక్తం అని తను అనుకోదు, ఎలుకల రక్తమే ఇంకా వస్తుంది అనుకుని తన రక్తం అంతా కూడా ఉడికిపోయేదాకా అలాగే తాగుతూ ఉంటుంది. అలాగే స్పృహ తప్పి పడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్రోవపు ఎలుగు బంటిని పట్టించింది ఏమిటి అని అంటే తన కోరిక.
తన కోరిక అదేదో బాగా ఆశగా ఉంది అని చెప్పేసి దాన్నే తినడం ప్రారంభించింది. అలా తినడం ఏం చేసిందంటే తన రక్తాన్నే తాను చిందించుకోవడం ప్రారంభించింది. తన శరీరాన్ని తానే గాయపరచుకోవడం ప్రారంభించింది. తన రక్తం అంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత తన స్పృహ తప్పి పడిపోయి చచ్చిపోతుంది. అలా పట్టుకుంటారు ద్రోవ వెలుగు బంట్లు. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో కష్టం వచ్చిందని, దేవుని దగ్గర కష్టం వచ్చిందని, దేవుని యొక్క నడిపింపులో కష్టం వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని, ఇరుకు వచ్చిందని, నష్టం వచ్చిందని, ఏదో కష్టం వచ్చిందని చెప్పేసి మనం ఏమనుకుంటామంటే దూరంగా కనబడుతున్న ఒక ఆశను చూసి ఆ ఆశను బట్టి మనము ఈ సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటాం కొన్ని సందర్భాల్లో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే దేవునికి దూరమైపోతున్నాం. సాతాను చేసే మొట్టమొదటి క్రియ ఏంటంటే మనల్ని దేవుని దూరం చేయడమే అది చేస్తుంది. అలాగా దేవునికి దూరం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మనము మరణానికి దగ్గరికి వెళ్ళిపోతాం. దావీదు జీవితంలో అదే జరిగింది. సౌలు చేతిలో నుండి తప్పించుకోవాలనుకున్నాడు. ఒక్క మాట అయినా దేవునికి అడుగుంటే ఎంత బాగుండేది. తను మాత్రమే కాదు, తన ఆస్తి మాత్రమే కాదు, తన భార్యలు మాత్రమే కాదు, తన దగ్గర ఉన్న 600 మంది సైన్యము కూడా వారి యొక్క ఆస్తులు, వారి యొక్క భార్యలు, వారి యొక్క వస్తువులు కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. శత్రువు దొంగిలించుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళు ఏడుస్తున్నారు. ఏడ్చుటకు ఇక శక్తి లేకనంత బాగా బిగ్గరగా వాళ్ళు ఏడ్చారంట. ఏడ్చిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? తిరిగి దావీదు మీదకి రాళ్ళు రువ్వడం ప్రారంభించారు. హల్లెలూయా. ఎందుకంటే నీ వల్ల ఇది జరిగింది. ఫిలిస్తీన్ల దేశంలోనికి, ఫిలిస్తీన్ల సహవాసంలోనికి, ఫిలిస్తీన్ల ప్రాంతంలోనికి రాకూడదనే సంగతి నీకు తెలుసు కదా. నువ్వు ధర్మశాస్త్రం చదివిన వాడవు కాదా? నువ్వు దేవునితో ఉన్నవాడవు కాదా? దేవుని యొక్క ఆలోచన నీకు తెలియదా? ఫిలిస్తీన్ల దేశంలోనికి మమ్మల్ని తీసుకొచ్చి ఈ రోజున ఇంత నష్టానికి కారణమయ్యావు నువ్వు అని చెప్పి ఆయన దావీదు మీద తిరగబడిపోతూ ఉంటే దావీదు మాత్రం ఏం చేస్తాడు? అప్పుడు ఆయన ధైర్యం తెచ్చుకున్నాడంట. హల్లెలూయా. ధైర్యం తెచ్చుకుని దేవుని దగ్గర అడగడం ప్రారంభించాడు. ఎప్పుడైతే తిరిగి దేవుని దగ్గర అడగడం ప్రారంభించాడు, దేవుడు ఒక ఆలోచన చెప్పాడు. ఆ ఆలోచన బట్టి ముందుకెళ్ళిపోతూ ఉంటే శత్రువులు వాళ్ళ యొక్క సొంత ఇంటికి వెళ్ళక ముందే వీళ్ళు వారి మీద దాడి చేసి తమకున్నదంతా కూడా మరలా తీసుకొచ్చేసారానికి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుని నీడ అనంటే ఇక్కడ మీరు గమనించాలి, వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. నిన్ను నువ్వు రక్షించుకోవడం కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఇది కష్టమైనా, ఇది బాధ అయినా, ఇది వ్యాధి అయినా, ఇది ఏదైనా సరే ఆయన మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయన వైపు చూస్తే ఆయన రక్షించడానికి ఎంతో సమయం పట్టదు. మనకు అనిపిస్తుంది ఇది ఎవరు చేస్తారు, ఇది ఎలా చేస్తారు, ఇది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పి. కొన్ని సందర్భాల్లో శూన్యములో నుండి సృష్టి చేసిన దేవుడు ఏదైనా సరే చేయగలడు. మొన్న ప్రతికొల్లంకలో సువార్త మీటింగ్ జరిగినప్పుడు ఒక ఆయన సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు. వాళ్ళు రాజులు. ఆయన పేరు నేతాజీ గారు. వాళ్ళు ఇంచుమించు 7-8 అన్నదమ్ములు అయితే ఒకే ఒక్క సహోదరి. వాళ్ళ అక్క శ్రీదేవి అంటే ఆవిడ పేరు. ఆవిడ చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నారు. ఎందుకంటే 2-3 తరాల తర్వాత ఆడపిల్ల పుట్టింది వాళ్ళకి. చాలా అల్లారుముద్దుగా పెంచారు. ఏ కష్టం లేకుండా పెంచారు. తనకి ఏ పని చెప్పకుండా పెంచారు. అంటే అన్ని బాధ్యతలు కూడా తెలుసు ఆవిడికి. కానీ బయటికి పంపించకుండా అన్ని కూడా తన చేతిలోకి వచ్చేటట్టుగా పెంచారు. తనకి పెళ్లి కూడా చేశారు. 3 పిల్లలు కూడా పుట్టారు. అంతా కూడా బ్రతుకంతా కూడా సవ్యంగా జరుగుతూ ఉంటే అనుకోకుండా తనకి ఒక వ్యాధి వచ్చింది. కాళ్ళు చేతులు పనిచేయటం ఆగిపోయాయి. అదేదో క్యాన్సర్ అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇంగ్లీష్లో చెప్పాడు కానీ మనకు అర్థం కాలేదు. అందుకే నేను చెప్పలేకపోతున్నాను. ఇక ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళినా కానీ ఈ అమ్మాయి ఖచ్చితంగా చచ్చిపోద్ది అని అన్నారట. ఎంత పెద్ద హాస్పిటల్, వాళ్ళకి చాలా ఆస్తిపరులు, చాలా ఆస్తుంది. ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అన్నదమ్ములు అందరూ, వాళ్ళ నాన్నగారు అందరూ కూడా ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టడానికి ఇష్టపడ్డారు. ఇంకేమీ లేదు. అయితే వాళ్ళ చెరువు మీద ఒక ఆయన ఉండేవాడు. వాడు క్రైస్తవుడు. అతని పేరు యోహాన్ అంట. వాడికి చదువు కూడా రాదు, వేలిముద్రగాడు. ఒకసారంట ఆయన వచ్చి, నేను ఈ చెరువు మీద పనికి నేను చేయనండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటే, మంచి జీతము, మంచి జీవితము, మంచి యొక్క పని వదిలిపెట్టుకుని నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి ఆయన ఏమన్నాడంటే, రాత్రి మా దేవుడు నాతో మాట్లాడాడు, నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తానని చెప్పేసి మాట్లాడి నేను వెళ్ళిపోతున్నానండి అని చెప్పేసి అక్కడ రాజీనామా ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. వీళ్ళ అక్కయ్య గారికి ఎప్పుడైతే బాగలేదో ఆ విషయం ఆయనకి తెలిసింది. ఆయన పాస్టర్ గారు అయ్యాడు. ఆయన వచ్చి ఏమన్నాడంటే, అయ్యా
బాబమ్మ గారి గురించి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి అని అంటే, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పేసి ఆయన్ని నిర్లక్ష్యంగానే చెప్పారు. వాళ్ళు ఉపవాసం ఉండి వారం రోజులు ఉపవాస ప్రార్థన ఆవిడ దగ్గరికి వెళ్ళి చేశారంట. ఆవిడ చివరి దశలో ఉంది, వాంటింగ్స్ చేసుకుంటా ఉంటే నోట్లో నుంచి రక్తం కారుతుంది, మాంసం కూడా ముద్దలు ముద్దలుగా పడిపోతుంది. ఇక ఎండిపోయిన ఎముకలాగా అయిపోయింది ఆవిడ. చచ్చిపోయే పరిస్థితి. అందరూ కూడా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు, ఇక చచ్చిపోద్ది అని చెప్పి. ఆ గదిలోనికి వెళ్ళడానికి కూడా చాలా మందికి భయం వేస్తుంది. తన యొక్క 3 సంతానానికి కుమారుడు కుమార్తెలు ఉన్నారు ఆవిడికి. ఉంటే వాళ్ళ 3 కూడా వాళ్ళ అమ్మని చూపించడానికి భయం వేస్తుంది. ఆ దినాల్లో వాళ్ళు చూపించలేదట, ఎందుకంటే అంత భయంకరంగా అయిపోయింది. అయిపోతే ఇక ఆవిడ యొక్క చావు కోసం చూస్తూ ఉంటే వీళ్ళు ఉపవాస ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత ఈ సాక్ష్యం చెప్పే వ్యక్తి నేతాజీ గారు ఆయన చెప్పాడు ఏంటంటే, ఆ రోజు నేను మా అక్క దగ్గర కూర్చున్నాను. ఒకవేళ మా అక్క ఏ టైంలో, ఏ గడియలో, ఏ నిమిషంలో, ఏ క్షణంలో చచ్చిపోయిందో నేను రాసుకోవడానికి పెన్న పేపర్ ఇచ్చుకుని ఆవిడ చచ్చిపోయిన క్షణాన్ని రాసుకోవాలని నేను ఉంటున్నాను. మెలకువతో ఆవిడని చూస్తూ ఉంటే ఆవిడ జాయిగా లెగిసి, అప్పటికే ఒంటి మీద నూలు పోగు లేదు, ఎందుకంటే ఎముకలు కూడా కదా, తనకి ఇంకేది కట్టే విధానం లేదు. తన దగ్గర ఉన్న దుప్పటిని తన మీద వేసుకుని తను ఏం చేసిందంటే దగ్గరున్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి బాత్రూంలో టాయిలెట్ వేసుకుని మళ్ళీ వచ్చి పడుకుందంట. హల్లెలూయా. అసలు లేవడానికి కూడా శక్తి లేని ఆవిడ వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత అలా జరిగింది. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. వాళ్ళు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. రెండోసారి కూడా అది అలాగే జరిగింది. అప్పుడు మొదలైంది ఆవిడ బలం పుంజుకోవడం మొదలైంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఈ రోజున ఆవిడ సజీవుల లెక్కలో ఉంది. ఈ రోజు కూడా ఆవిడ సాక్ష్యం చెప్పడానికి తిరుగుతుంది. దేశ విదేశాల్లో సాక్ష్యం చెప్తూ తిరుగుతుందంట ఆవిడ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు వదిలేశారు, ఇక చచ్చిపోద్ది, మా ఇంటి ఆడబిడ్డ చచ్చిపోద్ది, 2-3 తరాల తర్వాత పుట్టిన ఆడబిడ్డ చచ్చిపోద్ది అని చెప్పేసి వాళ్ళందరూ ఆ సాక్ష్యం చెబుతూ ఉండగా ఆయన కన్నీరు కారుస్తున్నారు తప్ప ఒక్క క్షణం కూడా నవ్వలేదు. ఆయన ఆ సాక్ష్యం చెప్తూ ఉంటే అందరూ కూడా నిశ్చేష్టులై అలాగే చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆశలు వదిలేసుకున్నారు. ఇక మనకి ఆశ లేదని చెప్పేసి అనుకున్నారు. కానీ దేవుడు ఆమెను తిరిగి బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తిరిగి తనని బ్రతికించాడు. అదే గొప్ప ఆశ్చర్యం. ఎందుకంటే శూన్యము నుండి కూడా దేవుడు సృష్టిని చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మనకేదో కష్టం వచ్చిందని, ఏదో నష్టం వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఆయనకు వ్యతిరేకంగా నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోవద్దు. ఆయన వెళ్ళొద్దని చేటికి మీరు వెళ్ళొద్దు, ఆయన వెళ్ళమనే చోటికి మీరు వెళ్ళండి. అలాంటి నిర్ణయాలు ఒకవేళ మనం తీసుకున్నట్లయితే గనక ఆ దేవుడు మనల్ని రక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన నీడన మనకి ఎప్పుడూ కూడా రక్షణ వస్తుంది. వేటగాని ఊరిలో నుండి ఆయన ఏం చేస్తాడు అని అంటే ఆయనే మనల్ని రక్షిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆ తెగుల్ని మనం ఆపలేమండి, తెగుల్ని మనము ఆపలేం. ఆ తెగుల్ని ఆపడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం కూడా మనం చేయలేం. కానీ ఆ తెగులు నుండి రక్షించేవాడు ఎవరు అని అంటే దేవుడే. ఆ తెగులు నీకు అంటకుండా చేయగలిగిన వాడు ఎవరు అని అంటే దేవుడే. ఆ తెగులు నీ ఇంటి మీదకి రాకుండా చేయగలిగేవాడు ఎవడు అని అంటే దేవుడే. సంహార దూత ఐగుప్తు దేశంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో కూడా ప్రవేశించింది, తన దాహము తీరలేదు. ప్రతి ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆ యొక్క సంహార దూత వెళ్ళింది. ప్రతి ఇంట్లోకి కూడా అది ప్రవేశించింది. ప్రతి ఇంట్లో ఉన్న ప్రథమ సంతానాన్ని ఆ యొక్క సంహార దూత తీసుకుని వెళ్ళిపోయింది, చంపేసింది. ప్రతి ఇంట్లో కూడా ఘోష పుట్టింది, ప్రతి ఇంట్లో కూడా దుఃఖం పుట్టింది, ప్రతి ఇంట్లో కూడా ఆ యొక్క వేదన పుట్టింది. ఇదిగో నా వేదనకు ఆదరణ కలిగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎవరింటికైనా వెళ్తే ఆ ఇంట్లో కూడా ఒకడు చచ్చిపోయి ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇంకొక ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో కూడా ఎవరో ఒకరు చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకొక ఇంటికి వెళ్తే అలాగ చచ్చిపోయిన వీరందరూ కలిసి ఫరో ఇంటికి వెళ్తే ఫరో ఇంట్లో కూడా ఒకడు చచ్చిపోయి ఉన్నాడు. ఆదరణ కలిగించాలంటే వీడు వేదన లేకుండా ఉండాలిగా ముందు. అందరూ కూడా దుఃఖంతోనే ఉన్నారు, అందరూ కూడా వేదనతోనే ఉన్నారు, అందరూ కూడా నష్టంతోనే ఉన్నారు. చూడండి, ఆ సంహార దూత ఇశ్రాయేలు ఇంట్లో ప్రవేశించలేదు. ఆ తెగులు ఆ ఇశ్రాయేలు ఇంట్లో ప్రవేశించలేదు. చూడండి, మనముగా తీసుకునే నిర్ణయాలు మనల్ని తెగుళ్ళ నుండి రక్షించలేవు. దేవుని నిర్ణయంతో తీసుకున్న నిర్ణయాలు మనం తెగుళ్ళ నుండి రక్షిస్తాయి. కరోనా టైంలో ఏలూరులో ఒక పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఉన్నారు. ఆయన నివాసము రెండవ అంతస్తులో.
కరోనా వచ్చిందని వార్త వచ్చినది మొదలుకొని ఎప్పుడూ కూడా ఆయన కిందకి రాలేదు. 2 సంవత్సరాలు, ఇంచుమించు సంవత్సరంన్నర పాటు ఆయన కిందకి రాలేదు. 2020లో మొదలైంది, అప్పటి నుంచి కూడా ఆయన కిందకి రాలేదు. వీళ్ళే అన్ని ఎట్టుకెళ్ళి తీసుకుని వెళ్ళిపోయారు. ఆదివారం మాత్రం వచ్చి ఆయన వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోయారు. కొన్ని నెలలైతే ఆదివారాలు కూడా మనకు జరగలేదు, అది మీకు తెలుసు. అలాగా ఎక్కడికి కూడా వెళ్ళలేదు, ఏ మీటింగ్స్ కూడా వెళ్ళలేదు, ఏ వాక్య పరిచర్యకి కూడా వెళ్ళలేదు ఆయన. కానీ ఆయన కరోనా సెకండ్ వేవ్ వచ్చింది చూసారా 2022లో, అప్పుడు కరోనా వచ్చి ఆయన చచ్చిపోయాడు. కరోనాతో చచ్చిపోయాడు. దాక్కున్నాడు, తప్పించుకున్నాడా? అదే దావీదు అంటాడు ఏంటనంటే, ఇదిగో నిన్ను తప్పించుకొని నీ నుండి తప్పించుకోవడానికి నీ సముద్ర గర్భంలోనికి వెళ్ళినా గానీ అక్కడ నీవు ఉన్నావు, పాతాళంలోనికి వెళ్ళినా గానీ అక్కడ నీవు ఉన్నావు, ఆకాశంలోకి వెళ్ళిపోయినా గానీ అక్కడ నీవు ఉన్నావు, నీ నుండి నేను ఎలా తప్పించుకోగలను అని అంటాడు దావీదు. ఒక బైబిల్ కాలేజీలో ఒక 10 మంది విద్యార్థులుంటే ఆ సారు గారు ఒక పరీక్ష పెట్టారు. మీకు 10 జాంకాయలు ఇస్తున్నాను, ఎవ్వరూ చూడకుండా తినేయండి అని. ఎవ్వరూ చూడకుండా తినేయండి అని చెప్తే అందరూ కూడా జాంకాయలు ఎట్టుకెళ్ళిపోయారు. ఒకడేమో దుప్పడేసుకుని తినేశాడు, ఒకడేమో నీటిలో మునిగి తినేశాడు, ఒకడేమో ఎవరికి కనపడకుండా గోడ వెనకాలకి వెళ్ళి తినేశాడు. అలాగా ఎవరికి కనపడకుండా వాళ్ళు తినేసి వచ్చారు. ఒక్కడ మాత్రం ఆ జాంకాయ తినకుండా వచ్చేసాడు. వాడు ఆ జాంకాయ ఆ టేబుల్ మీద పెట్టాడు. పెట్టినప్పుడు అందరూ చూసిన ఈడేంట్రా అది ఇచ్చిన జాంకాయ కూడా తినకుండా వచ్చేసాడు, ఈడో పెద్ద పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఇచ్చినప్పుడు తినేయాలి కదా, ఎవరికి ఏ చీకట్లోకి వెళ్ళిపోయి తినేయొచ్చుగా, ఏ దుప్పడేసుకుని తినేయొచ్చుగా, చేయొచ్చుగా అని చాలా రకాలుగా ఆయన్ని అవహేళన చేశారు. సారు గారు వచ్చినప్పుడు ఈ జాంకాయ ఎవరిది అని అంటే నాదే అని అంటే, ఎందుకు తినలేదు అని అంటే, అయ్యా మనుషులందరి కళ్ళు నేను కప్పగలను గాని, ఇదిగో చీకట్లోకి నేను వెళ్ళగలను గాని, దుప్పడేసుకుని నేను వెళ్ళగలను కానీ దేవుని కళ్ళు మాత్రం నేను కప్పలేనండి, ఆయనకి తెలియకుండా నేను తినలేనండి అని చెప్పేసి అక్కడ పెట్టేశాడు. హల్లెలూయా. ఇదిగో ఈ విశ్వాసం కోసమే నేను ఈ పరీక్ష పెట్టానన్నాడు ఆయన. ఆయన కళ్ళు కప్పి మనం ఏమి చేయగలం? ఆయన కళ్ళుకు కనపడకుండా మనం ఏమి చేయగలం? ఏమి చేయలేం. మన సొంత నిర్ణయాలతో ఏది చేయలేం. కరోనాలో ఒకసారి మన దగ్గరికి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడుగా మా స్నేహితులు వాకు గారు, ముంగర వాకు గారు. ఆయనకి కరోనా వచ్చి చచ్చిపోతున్న సందర్భం అనమాట. ఆయనకి కరోనా వచ్చినప్పుడు అప్పుడు బాగా కరోనా టైము బాగా మా ఊర్లో చచ్చిపోతున్నారు. అలాగా ఆయన మా అక్క ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసింది, ఇలాగా ఉంది అని చెప్పేసి. అంటే నాకు దేవుడు ఏమన్నాడంటే నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి అని అన్నాడు. వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. అప్పటికి ఆయన కరోనా అని ఇంకా డిసైడ్ అవ్వలా. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏమనంటే ఈయనకి కరోనాయే వచ్చింది, కానీ నువ్వు తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయని అన్నాడు. దేవుడు నాతో తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయండి, దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ముందేమన్నాడంటే ఆయనకి కరోనాయే వచ్చింది, అంటే శ్వాస ఆడతలేదంట, రుచి తెలియట్లేదంట. ఈ లక్షణాలు చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది మనకి ఆ టైంలో? ఒక ఆయనకి నేను కారుకి ఫోన్ చేశాను, గుడివాకలంక ఆయన ఫోన్ చేశానంటే ముందు వస్తా అన్నాడు. అంటే కరోనా అని చెప్పలేదు, ఇలాగ మా వాకుకి ఒంట్లో బాగాలేదు మీరు వస్తారా రండి అని చెప్పేసి ముందు వస్తా అన్నాడు. తర్వాత ఫోన్ చేసి అయ్యా నేను రాలేను అన్నాడు. ఏమండి రండి, ఎవరు రావట్లేదు మీరు రండి, ఎవరో ఉంటారండి చూడండి ఆయన కోపంతో పెట్టేశాడు. అంటే ఆయనకి అర్థమైపోయింది అది కరోనా అని చెప్పేసి అర్థమైపోయింది. వస్తే ఆయన కారులో ఏదో అంటించుకుంటుంది అనుకున్నాడేమో మనకు తెలియదు. అలాగా అది జరిగినప్పుడు ఆ రోజు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేశాను. మా ఇంట్లో అప్పుడు మా దానియేలు నెలల నిండి ఉన్నాడు, సంవత్సరం అయిందంతే, 4 సంవత్సరాలు మా పాపకి. ఆ టైంలో దేవుడు ఆ కరోనా నాకు రాకుండా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చంటి బిడ్డ తల్లి అయిన అమ్మాయికి కరోనా వచ్చింది. 15 రోజులు చంటి బిడ్డ. అయితే ఎవరు కూడా ఆ చంటి బిడ్డని చూడడానికి తన బంధువులు ఎవరు కూడా ముందుకు రాలేదు ఆ టైంలో. రాకపోతే ఏం జరిగింది అని అంటే, సరే నా యొక్క బిడ్డను నేనే చూసుకుంటాను అని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే తాను క్వారంటైన్లోనే ఉన్నది, 14 రోజులు ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఏంటి అంటే ఆ బిడ్డకి అంటకుండా ఎలా ఉండాలో డాక్టర్లు చెబితే అలాగ చూసుకుంది. 14 రోజుల తర్వాత ఈవిడికి తగ్గిపోయింది, ఆ బిడ్డకి కూడా కరోనా అంటకుండా ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎందుకని విషయం చెప్తున్నాను తెలుసా? దేవుని సెలవు లేకుండా ఏ తెగులు మన మీదకి రాదు. ఏ తెగులు
నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన రక్షిస్తాడు. మనము రక్షించబడాలని ఆలోచించడానికి, మనం ప్రయత్నం చేయడానికి వీల్లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 4వ వచనం చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, ఆయన రెక్కలతో నిన్ను కప్పును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రెక్కలతో ఆయన ఏం చేస్తాడంట? నిన్ను కప్పుతాడు. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అని అంటే, దేవుని మహిమలో ఎవరైతే తిరుగుతారో, దేవుని యొక్క మహిమ తేజస్సులో ఎవరైతే తిరుగుతారో వాళ్ళు సర్వశక్తిని నీడన విశ్రమిస్తారు. అలాగ విశ్రమించిన వాళ్ళకి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. ఇదిగో మనము అవిశ్వాసంతో ఉంటే, అవిశ్వాసంలో కొనసాగితే, ఇదిగో ఇంకా ఎదగని విశ్వాసంలో ఒకవేళ మనం ఉంటే కనుక ఇవి మనకి వర్తించవు. చాలా మంది ఈ కీర్తన రాసుకుని ఒక 100 సార్లు రాస్తే ఈ కీర్తన నా జీవితంలో జరుగుతుందని అనుకునే వాళ్ళు ఉంటారు. పరలోక ప్రార్థన 100 సార్లు చెబితే నా జీవితంలో అది నెరవేరుతుందని అనుకునే వాళ్ళు ఉంటారు. ఒకవేళ నెరవేరితే నెరవేరొచ్చు, కానీ నీ విశ్వాసం దానివల్ల వృద్ధి చెందదు. చూడండి, ఆయన యొక్క మహిమ తేజస్సులో మనము నివసించాలి. మధ్యాహ్న కాలమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అని షోలమతి అంటుంది. అంటే ఆయన మంద ఎక్కడుంది అని అంటే, ఆయన మహిమలో, ఆయన మహిమ తేజస్సులో, నీడలో, ఆ యొక్క సర్వశక్తిని నీడలో ఆ మంద నివసించడం జరుగుతుంది. హల్లెలూయా. వారు ఆ సర్వశక్తిని నీడకు ఎలాగెళ్ళారు? కొన్ని విషయాలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ఒకసారి యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనము. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, హల్లెలూయా, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మనసు గురించి ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, చాలా సార్లు మీతో చెప్పాను, మన మనసు మన మాట వినదు. మన మనసు ఎప్పుడూ కూడా భావోద్వేగాల వైపుకి మనల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మన మనసు ఎప్పుడూ కూడా ఎక్కడైతే అనుకూలత ఉంటుందో అటువైపు తీసుకెళ్ళిపోద్ది. మన మనసు ఎప్పుడూ కూడా ఏదైతే నిజం ఉందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు. ఈ మధ్య ఓటర్ కార్డుల కోసమని కొన్ని ఫారాలు ఇచ్చారు, మీకు కూడా ఇచ్చే ఉంటారు. అవి పూర్తి చేయడానికి ఒక కన్ఫ్యూజన్ చాలా మందిలో. నేను యూట్యూబ్లో చూసి, ఇంటర్నెట్లో చూసి, అక్కడక్కడ కొంతమందిని అడిగి, కొంతమంది బిఎల్ఓలు నాకు తెలుసు, వాళ్ళని అడిగి ఎలా పూర్తి చేయాలని చెప్పేసి వాటిని తెలుసుకుని వాటిని పూర్తి చేయడానికి నేను ఉపక్రమిస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి ఇలా కాదు పూర్తి చేసేది అని అన్నాడు. ఏంటంటే అక్కడికి వెళ్తే చెబుతాడు, ఒక కాలం ఉంటుంది, యువతల పక్క కాలం ఉంటుంది, 2002లో ఎవరికైతే ఓటర్ కార్డు ఉంటుందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అందులో రాయాలి. యువతల కాలంలో ఎవరు రాయాలంటే అందులో లేని వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎందులో రాయాలి, కింద మాత్రం వాళ్ళ డీటెయిల్స్ ఎవరైతే పూర్తి చేస్తామో వాళ్ళ డీటెయిల్స్ రాయాలి. అలాగే నేను రాస్తున్నాను, మా అమ్మది మా నాన్నది రాస్తున్నాను, నాది మా ఆవిడది కూడా రాస్తున్నాను. అలా కాదు, కొట్టేయాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్టించేస్తాను నీకు అని అంటున్నాడు ఒక ఆయన. చాలా మంది అలాగే కన్ఫ్యూజ్ ఉంటే, మా అమ్మ కూడా బాబు నువ్వు రాయుద్దురా కనుక ఆడేదో అంటున్నాడు అది ఇది అని అంటే, అమ్మ నువ్వు బాధపడద్దు, ఆడ అసలు దెయ్యంగాడు, ఆడికి నిజం తెలీదు, ఆడికి సత్యం తెలీదు, దేన్ని కొట్టేస్తారో ఏది కొట్టేస్తారో ఆడికి తెలీదు, కావాలంటే నేను రుజువు చూపిస్తాను, నేను ఒక్కసారి కూడా సచివాలయం దగ్గరికి వెళ్ళా, కానీ నిజమేంటే నీకు నేను నిరూపిస్తా అని చెప్పేసి దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తే, నేను ఏదైతే పూర్తి చేశానో దాన్ని ఆయన కొట్ల కరెక్ట్గా పూర్తి చేశారండి, మీలాంటి వాళ్ళు మాకు కావాలన్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు మా అమ్మ అనుకుందే ఆడిని తిట్టిందండి, మామూలుగా తిట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మనసు ఏం చేస్తుందంటే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయదు. వెంటనే ఏదైతే సమాచారాన్ని విన్నామో అదే నిజం అనుకుని దాని ప్రకారం మనం నడిచేస్తాం. కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అంటే మన మనసు ఎప్పుడు కూడా మన మాట వినదు. మనకి ఏది అనుకూలంగా ఉంటే దాన్నే చేస్తాం. చూడండి, ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ఉదాహరణ చెప్తూ ఉంటాను. ఎంగిలిపాకల అంకలో హై స్కూల్లో ఆధార్ కార్డు చూపిస్తే ₹1,00,000 ఇస్తున్నారంట అని అనగానే, ఒకవేళ అది నిజమైతే కనుక ఒక్కడుండడు అక్కడ. ఏమండి వెళ్ళరు, నిజమే.
ఎందుకంటే ఎన్ని రోజులు పనికి వెళ్తే రూపాయలు వస్తాయండి? ఎన్ని రోజులు కష్టపడితే రూపాయలు వస్తాయి? ఒక 6 రోజులు లైన్లో నిలబడలేమా? అవసరమైతే ఇంటికి నుంచి భోజనాలు తీసుకొచ్చి నువ్వు వెళ్ళి భోజనాలు తీసుకురా, నేను ఇక్కడే ఉంటాను, మన సీట్ ఇక్కడ రాస్తాను అని చెప్పేసి రాసుకుంటారు. అంటే మన మనసు దేన్నైతే ఇష్టపడుతుందో అటువైపుకి వెళ్ళిపోతాం మనం. మన మనసు మన స్వాధీనంలో ఉండదు. మనకి ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన చేసేయాలని అనుకుంటాం మనం. అది ఎంతవరకు నిజము అని చెప్పేసి మనం అనుకోలేము. నీ మనసును నువ్వు తిన్నగా నిలిపిన దాంట్లో అర్థం ఏమిటి అని అంటే, నీ మనసును నువ్వు స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. పట్టణము పట్టుకుని వాడు బలవంతుడై ఉండొచ్చు, వాడు 600 కేజీలు ఒకే తాటున లేపి ఉండవచ్చు, లేకపోతే వాడు చాలా బలవంతుడై చాలా కష్టపడి తిరుగుతూ ఉండవచ్చు. కానీ ఒకవేళ తన మనస్సును స్వాధీనపరచుకోనలేకపోతే వాడు దుర్భేద్యుడు అవుతాడు తప్ప దేవుని బిడ్డ అవలేడు. సంసోను ఎలాగ చెడిపోయాడు అని అంటే, తను బలవంతుడే, ఒక్కసారి ఒక్క గుద్దు గుద్దితే అవతల వ్యక్తి చచ్చిపోవాల్సిన వ్యక్తే. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందికి సమాధానం చెప్పినవాడు. ఒక నక్కను పట్టుకోవడానికి మనం భయపడతాం, కానీ 300 నక్కలు పట్టుకుని ఆయన తోకకి నిప్పంటించి బయటికి తీసుకుని వెళ్ళిపోయాడు. సింహాన్ని మేకని చీల్చినట్లు చీల్చి పడేశాడు ఆ అవతలకి. ఇదిగో 500 కేజీలు ఉండే ముఖద్వారము, ఇదిగో ఒక పట్టణానికి ఉండే ముఖద్వారాలు ఉంటాయి, అవి కమ్ములుంటాయి వాటిని 2 చేతులతో పట్టుకుని పీకేసి ఆయన కొంత దూరం తీసుకెళ్లిపోయి కొండ చివరి దాకా తీసుకెళ్లిపోయి ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి పడేశాడు. ఎంత బలవంతుడు! అటువంటి బలవంతుడు బైబిల్లో మరి ఎక్కడా కనిపించడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంత బలవంతుడే గాని ఆయన తన జీవితంలో తన మనస్సును స్వాధీనపరుచుకొనలేకపోయాడు. సంసోను బలవంతుడా, యోసేపు బలవంతుడా అంటే మనం ఓటేసేది ఎవరికేనంటే సంసోనికే. కానీ ఆత్మీయత ప్రకారము యోసేపు బలవంతుడా, సంసోను బలవంతుడా అంటే యోసేపే బలవంతుడు. ఎందుకంటే తన దగ్గరికి పాపం చేయడానికి తనకు అవకాశం వచ్చినా గాని, తన పాపం చేస్తే ఎవరు కూడా ప్రశ్నించని స్థాయిలో తను ఉన్నా గాని, తన పాపము చేస్తే ఎవరు కూడా పట్టించుకొని స్థాయిలో తను ఉన్నా గాని, పాపం చేయడానికి ఆయన ఏమాత్రం కూడా అంగీకరించలేదు. పైగా ఆయన ఏమంటాడంటే, నా దేవుని దృష్టికి ఈ దుష్కార్యాన్ని నేను చేయలేను అంటాడు. పాపం చేయడానికి ఆయన ఇష్టపడలేకుండా ఆయన తన జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని అలా ప్రయత్నం చేసాడు? ఎలాగ ప్రయత్నం చేయగలిగాడు అంటే తన మనస్సును తిన్నగా నిలుపుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నీ మనసు ఏది చెబుతుందో దాని మాట నువ్వు వినొద్దు. నీ మనసు ఎలాగ నడవాలో దానికే నువ్వు ఆజ్ఞ ఇచ్చే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉపవాసంలో ఉన్నానండి. ఈరోజు 59వ రోజు. ఎన్ని రోజులు ఉంటానో నాకు ఇంకా తెలియదు. ఎన్ని రోజులు ఉపవాసంలో గడుస్తుందో తెలియదు. ఎందుకని నేను ఉంటున్నానంటే నా మనసు నేను స్వాధీనపరచుకోవడానికి, నా శరీరాన్ని నేను స్వాధీనపరచుకోవడానికి. నా శరీరము విపరీతంగా కొన్ని ఆలోచనలు నాలో పుట్టిస్తుంది. దాని నుంచి బయటపడాలి అంటే నేను నా శరీరాన్ని ఖచ్చితంగా కష్టపెట్టాల్సిందే. ఎందుకనంటే నేను ఒక కథ విన్నాను. ఎక్కడున్నానని నాకు గుర్తులేదు, కానీ ఎందుకంటే మన కథని కానీ గుర్తుండిపోద్ది, కానీ ఎక్కడున్నా గుర్తుండదు కదా మన చాలా సందర్భాలు. ఏంటనంటే ఒక రాజుగారు అడవికి వెళ్ళి ఒక చిలకను చూశాడు. ఆ చిలక భలేగుంది. దాన్ని పట్టుకుని దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఒక పంజరంలో పెట్టి దానికి కావలసిన అన్ని కూడా పెడుతూ వచ్చాడు. కావాల్సిన అది ఏది అడిగితే అంటే దానికి ఏదైతే ఇష్టమో అవన్నీ కూడా పెడుతూ వచ్చాడు. అలా 3 నెలలు దాన్ని అలాగా పెట్టడము, అలాగే తాగించడం అలా జరుగుతూ వచ్చింది. చివరికి అది ఎగురుతూ ఉంటే, తన యొక్క అంతఃపురంలో ఎగురుతూ ఉంటే చూడాలనుకున్నాడు. ఆ పంజరంలోంచి తీసి తను ఏం చేశాడంటే ఒక కొమ్మ మీద పెట్టాడు దాన్ని. ఎంత ప్రయత్నించినా గానీ అది ఎగురుతులా, ఎంత సౌండ్ చేసినా గానీ అది ఎగురుతులా, ఎంతమంది ప్రయత్నం చేసినా గానీ అది ఎగురుతులా. ఎందుకని ఎగురుతలేదు అని ఆలోచన చేస్తే ఏం తెలియట్లేదు రాజుకి. అప్పుడు ఒక ప్రకటన ఇచ్చాడు. ఏంటంటే ఈ చిలక ఎగిరేటట్టుగా ఎవరైతే చేస్తారో వారికి నేను మంచి బహుమతి ఇస్తానని చెప్పాడు. ఒక రైతు వచ్చి ఒక గొడ్డలు తీసుకొచ్చాడు. ఏం తీసుకొచ్చాడు? ఆ రైతు వచ్చి గొడ్డలు చూసినప్పుడు వీడికి భయం వేసింది. ఎవరికే? రాజుకి. ఈడంటే చిలకని చంపేస్తాడంటవా అని. ఏం చేశాడంటే అది నిలుచుంది చూసారా, ఆ కొమ్మను నరికేశాడు. కొమ్మను నరికేసినప్పుడు కిందకి వెళ్ళిపోతున్నప్పుడు అదేం చేస్తుంది?
ఎగరడానికి ప్రయత్నం చేసింది. అప్పుడు ఎగురుతం ప్రారంభించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏవండి, మనం కంఫర్ట్ జోన్ లో సౌకర్యవంతమైన జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనం పోరాటానికి వెళ్ళలేం. ఏవండి, ఉదయం పూర్వకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే నడుచుకుంటూ వెళ్ళేవారు కదండి. ఎంత దూరమైన ఇక్కడి నుంచి తోకలపల్లి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవారు, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే నడుచుకుంటూ వచ్చేవారు. ఎంత దూరమైనా సరే నడుచుకుంటూ. ఈ రోజున మరి ఇంగిలిపాక నడవండి అంటే అబ్బే, మా ప్రవీణుని అడిగా పంపించండి అని అంటాడు ఎవరో ఒకరు. రొట్లు లేవండి ఇంగిలిపాకి వెళ్ళండి అని అంటే మా ప్రవీణుని అడిగి పంపించండి. ఆ ప్రవీణ్ కనబడతాడు అందరికీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే బండ్లకి అలవాటు పడిపోయాం, మోటార్ సైకిల్కి అలవాట్లు పడిపోయాం. అంటే సుఖానికి అలవాటు పడిపోయిన తర్వాత మరలా కష్టం వైపుకి వెళ్ళాలి అని అంటే వెళ్ళాం. ఆ కష్టం తగిలినప్పుడే మనకి నిజమైన వ్యక్తిత్వం అనేది వస్తుంది. మన మనసు ఎప్పుడు స్వాధీనంలోకి వస్తుంది అంటే కష్టం కలిగినప్పుడే, మనకు నష్టం కలిగినప్పుడే, మనకి బాధ కలిగినప్పుడే, మనకి ఇబ్బంది కలిగినప్పుడే మనము ఆ యొక్క మనసును స్వాధీనపరుచుకునే స్థాయిలోనికి మనం వెళ్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగ స్వాధీనపరుచుకుంటే గనక నీ చేతులు ఎవరి వైపు చాపుతావో తెలుసా? అక్కడ రాశారు, నీ చేతులు ఆయన వైపు. మనకి ఏదైనా ముందు ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఎవరిని చూస్తామంటే దేవుని వైపు చూడం, మనుషుల వైపు చూస్తాం. నా ఉదాహరణ చెప్తాను. నేను మిషన్ కొట్టడం మానేసిన తర్వాత సంపూర్ణంగా దేవుడు నన్ను ఆయన పరిచర్య జరిగించమని చెప్పినప్పుడు ఒకరోజు పొద్దున్నే టిఫిన్ చేయడానికి మా ఇద్దరు పిల్లలకి, మా ఆవిడకి, నాకు టిఫిన్ తేవాలి. కనీసం 50 రూపాయలు కూడా లేవు. వాళ్ళందరికీ తేవడానికి 50 రూపాయలు కావాలి. కొన్ని నాకు పక్కన పెట్టేయండి, నేను పస్తులుంటాను. వాళ్ళ ముగ్గురికి తేవాలి 50 రూపాయలు కూడా లేవు. ఆ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను, ఎవరికైనా అడుగుదామా. మార్కు గారు వచ్చారు కదా మన మధ్యలోని. ఆయన ఎక్కువగా నాతో చనువుగా ఉంటారు, మీ ఇద్దరు చనువుగా ఉంటారు. ఉంటే ఆయనకు అడుగుదామా, ఆయన ఏమైనా ఇస్తాడేమో డబ్బులు. లేకపోతే వద్దులే, మళ్ళీ ఎందుకులే, మొంగరోళ్ళు కదా, మళ్ళీ ఏదో ఒకటి అంటా ఉంటారు అని చెప్పేసి అనుకుని మళ్ళీ ఏమనుకున్నానంటే మన పాస్టర్ గారికి అడుగుదామా అని చెప్పేసి అన్నాడు. వద్దులే, నీకు విశ్వాసం లేదా అని అంటారేమో మళ్ళీ అని చెప్పేసి విజయ్ కుమార్ గారికి అడుగుదామా అని చెప్పేసి అనుకున్నాను. వద్దులే, మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెడతాను. ఇలాగా చాలా పోరాటం. నేను మనుషుల వైపు చూస్తున్నాను కానీ దేవుని వైపు చూడట్లా ఆ టైంలో. అందుకే ఆ కష్టం వచ్చింది. అప్పుడు నేనేం చేశానంటే, ప్రభువా నాకు కనీసం 50 రూపాయలు కూడా లేవు, 100 రూపాయలు కూడా లేవు ఇప్పుడు టిఫిన్ చేయడానికి, ఏం చెయ్యను నేను అని చెప్పేసానంటే మెల్లగా ఆయన స్వరం వినిపిస్తుంది నాకు. ఏంటి అంటే, నీకు డబ్బులు కావాలా, ఆకలి తీరాలా అని అన్నాడు. నీకు డబ్బులు కావాలా, ఆకలి తీరాలా అని అన్నాడు. ఆ ఒక్క ప్రశ్నతో నాకు అర్థమైంది ఏంటంటే, ఏనాటి కీడు ఆనాటికి చాలు. నువ్వు 100 రూపాయలు అడుగుతున్నావు అంటే 50 రూపాయలు ఖర్చు అయిపోతే ఇంకొక 50 రూపాయలు దాచుకుంటాకే. ఈ రోజు ఇచ్చిన దేవుడు రేపు కూడా నీకు ఇస్తాడు, దాచుకోవడానికి అడగొద్దు నువ్వు అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ స్వరం వినపడిన తర్వాత నేను ఏం చేశానంటే, ప్రభువా రేపొద్దున మాకు టిఫిన్ చేయడానికి డబ్బులు ఇవ్వు, లేకపోతే టిఫినే ఇవ్వు, ఏ రకంగా ఇస్తావో నీ ఇష్టం అని చెప్పేసి ఆ ప్రార్థన చేసి పడుకున్నాను. తెల్లవారినే వర్షం కురుతుంది. వర్షం కురుతా ఉంటే అయినా సరే టిఫిన్ తెచ్చేయాలి. మా ఇంట్లో వర్షం కురిసినా సరే టిఫిన్ తెచ్చేయాలి. ఏదో రకంగా కోటేసుకుని వెళ్తా ఉంటే మన పులపర దావీదు రాజు గారి యొక్క మామయ్య గారు ఇస్రాయేల్ గారు మా ఇంటి పక్కనప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చాడు, నన్ను చూశాడు. అయ్యే ఆగండి ఆగండి అని అన్నాడు. ఆగాను. దగ్గరకు వచ్చి, మొన్న నా ఫోన్కి 200 రూపాయలు రీఛార్జ్ చేశారు కదా, మీకు ఇవ్వడం మర్చిపోయాను, తీసుకోండి అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆయన డబ్బులు అయ్యి నా డబ్బులే అంటే, నా డబ్బులు ఆయన దగ్గర నేను మర్చిపోయాను, కానీ దేవుడు గుర్తుంది. హల్లెలూయా. నీకు ఎట్నుంచి రావాలో అట్నుంచి రప్పిస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు మనం ఎటువైపు చూస్తామంటే మనుషుల వైపుకు చూస్తాం. ఎందుకనంటే మన మనసు మనుషుల నుండి మనకు సహాయం కోరుతుంది, కానీ దేవుని వైపు చూడడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు. అందుకనే నీ మనసును నువ్వు తిన్నగా నిలుపుకున్నావు అనుకో, నీ మనసు మీద నీకు అధికారం వచ్చింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా, నీ చేతులు ఆయన వైపుకు చాపుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత రాయబడిన మాటలు, నీ గుడారములో నుండి దుర్మార్గత నువ్వు కొట్టివేసేస్తావు. ఇవన్నీ కూడా చెబుతూ ఆయన ఏం చేశాడంటే 17వ వచనంలో ఈ మాట చెప్తాడు, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా
ప్రకాశించును. హల్లెలూయా. అంటే నీ మనసును ఎప్పుడైతే నువ్వు ఆ స్వాధీనంలోకి తెచ్చుకుంటావో అప్పుడు నువ్వు దేవుని మహిమలోనికి ప్రవేశిస్తావు. ఒకవేళ నువ్వు స్వాధీనపరచుకోలేకపోతే నువ్వు దేవుని మహిమలోనికి ప్రవేశించలేవు, దేవుని మహిమలో ఉండలేవు, దేవుని మహిమలో జీవించలేవు. ఎందుకనంటే అక్కడ దేవుని మహిమలో జీవించే వారందరూ కూడా దేవునితో సంబంధం కలిగిన వారై ఉంటారు. ఎప్పుడు చెబుతాను, ఇదే యోబు గ్రంథంలో అపవాది గురించి ఏం రాయబడిందంటే, అది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అటు ఇటు తిరుగుతా వెళ్ళిందంట. ఒక స్థిరమైన స్థలంలో అది నిలబడడానికి దానికి అక్కడ అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటంటే అది దేవునికి ఇష్టంగా లేదు, అది తన ఇష్టానుసారంగా జీవించింది. ఇష్టానుసారంగా పాపము చేసి అది తొలగిపోయిన జీవితాన్ని కలిగి ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండటానికి దానికి ధైర్యము చాలలేదు. అందుకనే అటువంటి యొక్క మనసుని ఆ అపవాది ఎప్పుడూ కూడా మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఆ మనసును మనం తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు. కానీ మనము మన మనస్సు మీద అధికారాన్ని చూపిస్తూ మన మనస్సును స్వాధీనం చేసుకుంటూ మన మనసును ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మధ్యాహ్న కాలపు తేజస్సులో ఆ సర్వశక్తిని నీడలో ఉండడానికి మనం ఎప్పుడూ కూడా నిర్ణయం తీసుకుంటూ ఆ రకంగా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇటు మాటల చేత మనం అందరూ కూడా దీవింపబడదుము గాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఇప్పుడు